నమస్కారం. సభాధ్యక్షులు, ఇంతకుముందు పూలే గురించి చాలా వివరంగా ప్రసంగించిన వినయ్ కుమార్ గారు, ఈ సభలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథి శంకరన్ ఐఏఎస్ అకాడమీ ప్రిన్సిపల్ సురేందర్ రెడ్డి గారు, ఆహ్వానం పలికిన భూపతి వెంకటేశ్వర గారు, సభలో ఉన్న మిత్రులు, కళాభిమానులు, రైతు అభిమానులు, పూలే అభిమానులు అందరికీ నమస్కారం. పూలే గురించి చాలా వివరంగా చెప్పారు. పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఈ సభ జరుగుతుంది. నిజానికి వాళ్ళ చాలా మంచి వ్యాసం వినయ్ కుమార్ గారు రాశారు, మంచి ప్రసంగం కూడా చేశారు. పూలే అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చేది వర్ణాశ్రమ ధర్మాల మీద ఆయన చేసినటువంటి పోరాటం. ఆయన రాసినటువంటి పుస్తకం గులాంగిరి అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి పుస్తకం. ఆయన 2 అంశాల మీద ఎక్కువ కేంద్రీకరించాడు. మొదటిది వర్ణాశ్రమ ధర్మాలు అయితే, రెండవది వ్యవసాయ స్థితిగతులు. ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి పుస్తకం కూడా ఆయన రాశాడు. తెలుగులో దాన్ని సేద్యగాడి చెర్నాకోల అని అనువాదం చేయడం జరిగింది. ఈ 2 పుస్తకాలు మనం పరిశీలించినప్పుడు చాలా వివరంగానే వారు మాట్లాడారు కనుక నేను ఎక్కువ వాటి గురించి మాట్లాడను. వర్ణాశ్రమ ధర్మాల వల్ల శూద్రులకు, అతి శూద్రులకు ఎంత అన్యాయం జరుగుతుందో, అట్లాగే పురోహితుల వల్ల, రెవెన్యూ అధికారుల వల్ల వ్యవసాయం చేసేటటువంటి రైతుకు కూడా అంతే కష్టం జరుగుతుంది, అంతే ఇబ్బంది జరుగుతుంది అనేది ఆయన చెప్పాడు. పురోహితుల వల్ల రైతులకు ఎందుకు అన్యాయం జరుగుతుందని అన్నాడంటే, రైతులు జీవించడానికే కష్టపడుతూ ఉన్నటువంటి దశలో రైతుల దగ్గర నుంచి ఆచారాల పేరుతో చాలా పంటను వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది అని. ఆ రోజున వాళ్ళు పండించిన పంట వాళ్ళు తినడానికి ఉన్నా ఉండకున్నా, తిన్నా తినకున్నా, రాజుగారికి, పురోహితులకు లేదా ఇతర అధికారులకు కూడా కట్టబెట్టాల్సిన, వాళ్ళ కొలవాల్సినటువంటి ఒక దుస్థితి ఉండేది. అది ఆచారాల పేరుతో ఎట్లా దోచుకుంటున్నారు, ముఖ్యంగా పుట్టినరోజులకు కానీ, చచ్చిపోయినప్పుడు కానీ, లేదా పెళ్ళిళ్ళకు కానీ ఎట్లా తీసుకుంటారు అనేటువంటిదంతా కూడా దాంట్లో చెప్పారు. అంటే రైతును కేంద్రంగా చేసుకొని మాట్లాడినటువంటి సంఘ సంస్కర్తలు దాదాపుగా మరి నా దృష్టిలో కూడా లేరు. వారు కరెక్ట్గా చెప్పారు. చాలా కీలకమైనటువంటి వాడు వ్యవస్థకు అతి పురాతన కాలం నుంచి ఇవాళటి దాకా, వర్తమాన కాలం దాకా అతి కీలకమైనటువంటి వ్యక్తి ఎవరంటే రైతు. రైతు లేకపోతే ఎవరికి అన్నం లేదు, ఎవరికి ఆహారం లేదు, ఎవరం జీవించలేము. కానీ ఆ రైతుకు సమాజంలో ఇచ్చినటువంటి స్థానం మాత్రం చాలా తక్కువ స్థానం, చాలా చివరి స్థానం ఇచ్చినటువంటి స్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన స్వయంగా పొలంలో దిగి వ్యవసాయం చేసినటువంటి వాడు గనక, కేవలం చదువుకొని దాంట్లోంచి వచ్చినటువంటి మేధావి కాదు ఆయన, కేవలం సంస్కర్త మాత్రమే కాదు ఆయన, స్వయంగా శ్రమజీవి. వాళ్ళ నాన్న గోవిందరావు గారు ఎట్లానైతే పొలంలో కూరగాయలు పండించడం కానీ, పూలు పండించడం కానీ ఎట్లయితే చేశారో, ఈయన కూడా పొలంలో దిగి పనిచేశాడు. పనిచేసి కూరగాయలు పండించాడు, పొలంలో పూలు పండించాడు. ఆ పూలను తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టినప్పుడు మార్కెట్లో జరుగుతున్నటువంటి దోపిడీని కూడా ఆయన గుర్తించాడు. బహుశా వాళ్ళ నాన్న కానీ ఆయన కానీ పూలకు సంబంధించినటువంటి వ్యాపారం చేసినారు కనుకనే ఆయనకి పూలే అనే పేరు వచ్చింది. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఇంటి పేరు పూలేగా వచ్చింది. అంతకుముందు వేరే ఇంటి పేరు ఉండేది అని చెప్పి చదివాను. కాబట్టి ఈ కోణంలోంచి మనం చూసినప్పుడు ఆయన స్వయంగా రైతు అయి ఉండడం వల్ల, ఈ శ్రమదోపిడికి గురై ఉండడం వల్ల రైతు గురించి ఎక్కువ మాట్లాడినాడు. దానికోసం ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో రైతుకు సంబంధించినటువంటి అనేక అవస్థల్ని చెప్పడం మాత్రమే కాకుండా పరిష్కారం కోసం కూడా సూచనలు చేశాడు. దాంట్లో పాఠశాలల్లో చదువు నేర్పాలి శూద్రులకు అనేది ఒకటైతే, ఆ చదువులో తప్పనిసరిగా వ్యవసాయానికి సంబంధించి, రైతుకు సంబంధించినటువంటి పాఠాలు కూడా ఉండాలని చెప్పాడు. అది విశేషం. అట్లనే ప్రతి చదువుకున్న వ్యక్తికి, అది ఇప్పటిదాకా సాధ్యం కాలే, రేపు సాధ్యమవుతుందో కేదో నాకు తెలియదు, కానీ ప్రతి చదువుకున్నటువంటి వ్యక్తి తప్పనిసరిగా పొలంలోకి తీసుకెళ్ళి లేదా
పంట చేన్లలోకి తీసుకెళ్ళి శిక్షణ కూడా ఇవ్వాలి అని చెప్పి, ఆ విద్యార్థికి శిక్షణ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆయన పోరాడినాడు, సూచించాడు. అంటే ఎప్పుడు అర్థమవుతాయి రైతు కష్టాలు అని అంటే, నిజంగా గుడ్డంలోకి చేలోకి వెళ్ళి ఆ పంట పండించేటప్పుడు ఆయన ఎంత శ్రమ పెడుతున్నాడు, ఎంత స్వేదం, ఎంత చెమట ఒలకబోస్తున్నాడు, ఎంత రక్తం పెడుతున్నాడు అనేటువంటిది స్వయంగా చూస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడి దాకా వచ్చింది అని అంటే, బియ్యం ఎట్లా వస్తాయి అని అంటే బియ్యం సూపర్ మార్కెట్లకు వెళ్ళి వస్తాయి అని అనుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే రైస్ ఎట్లొస్తాయి అంటే సూపర్ మార్కెట్లకి వెళ్ళి, సూపర్ మార్కెట్లకు ఎట్లొస్తాయి అంటే ఇంక అక్కడ తర్వాత ఆన్సర్ తెలియనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి తప్పనిసరిగా విద్యార్థులందరికీ క్షేత్రంలోకి తీసుకెళ్ళి సస్యక్షేత్రంలో వాళ్ళని చూపెట్టి ఎట్లా జరుగుతుందో, దేన్ని వరి అంటారు, దేన్ని పునాస అంటారు, ఆ పంటలు ఎట్లా వస్తాయి, మనం తినే ఆహారం అంతా ఎట్లా వస్తుంది అనేటువంటిది అంతా కూడా ప్రాక్టికల్గా చూపించాలని మొదట ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి పూలే గారు. అందుకని జ్యోతిరావు పూలే గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అంశం మాత్రం ఏంటంటే, వర్ణాశ్రమ ధర్మాలు, శూద్రులకు సంబంధించినటువంటి చైతన్యాన్ని మేల్కొల్పుతూనే ఒక రైతు సమస్యను, రైతులకు సంబంధించిన చైతన్యాన్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఆయన చేసినటువంటి గొప్ప కృషి. ఆ కృషి ఇంకా ముందు ముందు ఫలించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిజానికి పూలే గురించి మనకు తెలిసిన విషయాలు కూడా తక్కువే అని అర్థమవుతుంది. ఆయన సత్యశోధక్ సమాజ్ గురించి కానీ, ఆయన రాసినటువంటి పుస్తకాలకు గురించి కానీ, ఆయన చేసినటువంటి పనుల గురించి కానీ ఇంకా పరిశోధన జరగవలసి ఉంది. ఇంకా వాటి మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇష్యూస్ ఆయన ఏవైతే ప్రతిపాదించినటువంటి చర్చకు పెట్టినటువంటి అంశాలు ఉన్నాయో, ఆ అంశాలన్నిటి మీద కూడా చర్చ నిరంతరం జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రైతు చట్టాలు వచ్చినాయి, మనందరికీ తెలిసిందే. రైతులు రోడ్డు మీదకి వచ్చి సంవత్సర కాలం కొట్లాడినా కూడా ఆ రైతును పట్టించుకున్నటువంటి స్థితి లేదు. ఆ చట్టాల వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది అని చెప్పి రైతులు ఒక సంవత్సర కాలం పాటు ఢిల్లీ రోడ్ల మీద కొట్లాడినా కూడా చాలామంది కళ్ళు మూసుకుపోయినటువంటి ఛాందసవాదులు ఏం మాట్లాడినారంటే, రైతులకు ఏం కష్టాలే లేవు, ఉన్న కష్టాలన్నీ ఎవరికి ఉన్నాయి అని అంటే కేవలం భక్తులకు మాత్రమే ఉన్నాయి, హిందువులకు మాత్రమే ఉన్నాయి అని చెప్పి మాట్లాడినటువంటి స్థితి చూసాం. అంటే హిందువులకే కాదు, హిందువుల్లో కూడా రైతులు ఉంటారు, ముస్లింలకే కాదు, ముస్లింల్లో కూడా రైతులు ఉంటారు, క్రిస్టియన్సే కాదు, క్రిస్టియన్స్లో కూడా రైతులు ఉంటారు. కాబట్టి రైతుకు మతం లేదు, రైతుకు సేవాభావం మాత్రమే ఉన్నది. కాబట్టి రైతుకు మతం లేదు, కులం లేదు. చాలా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు రైతుగా జీవించి ఉన్నారు. వాళ్ళందరి సమస్యలు కులాతీతంగా, మతాతీతంగా అందరూ పట్టించుకున్న నాడే రైతుకు నిజమైనటువంటి మేలు జరుగుతుంది. ఎప్పుడో అని ఉండవచ్చు, జై జవాన్ జై కిసాన్ అని ఇద్దరికి సమానమైనటువంటి స్థానం ఇవ్వచ్చు, కానీ ఇవాళ జవాన్కి ఇచ్చినటువంటి స్థానం కూడా రైతుకి ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి జై జవాన్ అన్నటువంటి నోటితోనే, జై కిసాన్ అన్నటువంటి నోటితోనే జై కిసాన్ను పట్టించుకోవడం చాలా అవసరమని పూలే మనకు చెప్పాడు. పూలే వర్ధంతి సందర్భంగా మరొకసారి జై కిసాన్ అనే నినాదం చేస్తూ, కిసాన్ బతికుంటేనే, కిసాన్ క్షేమంగా ఉంటేనే, కిసాన్ రైతు ఆత్మహత్యలు మానుకొని ఆయన నిరంతరంగా పంటలు తీసినప్పుడు మాత్రమే సమాజం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ఎద్దేడిసిన వ్యవసాయం లేదా రైతేడిసిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి తెలంగాణలో సామెత ఉన్నది. ఆ ఎద్దు ఏడుస్తున్నటువంటి పరిస్థితి అయితే వచ్చేసింది. ట్రాక్టర్లు వచ్చి ఎద్దులు ఏడ్చేసి దాదాపు ఎద్దులన్నీ పక్కకు తొలగిపోయినాయి. కానీ ఇంకా రైతు ఏడుస్తున్నాడు. రైతు ఏడుపును పట్టించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, రైతు అంశాన్ని మరింత విస్తృతంగా వ్యాప్తిలోకి తేవడానికి నా వంతుగా ఒక రచయితగా నేను ఒక అన్నదాత అనే నృత్య రూపకం రాయడం జరిగింది. ఇందిరా పరాశరం అనే త్రైలోక్య ఆర్ట్స్ అకాడమీకి సంబంధించినటువంటి కూచిపూడి నృత్యకారిని వచ్చి అడిగినప్పుడు అన్నదాత కష్టాలన్నింటినీ కూడా ఏకరువు పెడుతూ అవన్నీ కూడా మనకి ఈ నృత్య రూపకంలో వచ్చేటటువంటి విధంగా దాన్ని రూపొందించడం జరిగింది. అది మీ అందరి ముందు ఈ పూలే వర్ధంతి నాడు మీ అందరి ముందు ఉంచడం అనేటువంటిది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. నేను మొదట అనుకున్నాను పూలే వర్ణాశ్రమ ధర్మం కదా, మరి ఇక్కడ రైతు అనే, కానీ ఆయన వర్ణాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగా ఎంత పోరాటం చేశాడో, రైతు చైతన్యం కోసం కూడా అంత పోరాటం చేశాడు. కనుక ఈ సందర్భంగా మరి ఇక్కడ జ్యోతిరావు పూలే వర్ధంతి కమిటీ కానీ, లేదా టీపీఎస్కే కానీ, లేదా ఈ శంకరన్ ఐఏఎస్ అకాడమీ కానీ, సుందరయ్య విజ్ఞాన్ భవన్ కానీ, వీళ్ళందరూ కలిసి
సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పూలేకు జోహార్లు ప్రకటిస్తూ మనం అన్నదాతను చూద్దాం, అన్నదాతను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే.